వర్తమానం ఎక్స్ప్రెస్కి స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తల సమీక్ష. ప్రధాని నరేంద్ర మోదీ 14వ ఇండియా ఫ్రాన్స్ CEO ఫోరంలో భారత్ యొక్క అభివృద్ధి లక్ష్యాలను ప్రకటించారు. ప్యారిస్ AI సమ్మిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించిందని చెప్పారు. భారతదేశంలో పెట్టుబడులు ఇదే సరైన సమయం అని ప్రధాని మోడీ వెల్లడించారు. భారత్లో నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్స్టర్లను వెనక్కి రప్పించేందుకు కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. భారత్ ఏజెన్సీలు సిద్ధం చేసిన గ్యాంగ్స్టర్ల జాబితా త్వరలో అమెరికాకు అందజేయనున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ వేగవంతం చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాన్ మస్క్ నేతృత్వంలో డోజ్ విభాగానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టారు. ఫెడరల్ ఏజెన్సీలు ఉద్యోగాల తగ్గింపుకు ప్రణాళిక తీసుకోవాలని ఆదేశించారు. మస్క్ వృధా ఖర్చులు తగ్గించి పారదర్శకంగా పనిచేస్తామన్నారు. ఎలాన్ మస్క్ లార్పేజ్ మధ్య స్నేహం కృత్రిమ మీద AI విషయంలో విరుద్ధ అభిప్రాయాల కారణంగా చెడిపోయిందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. 2016లో ఫార్చ్యూన్ BFF జాబితాలో వీరిద్దరు చేరారు. US డిపోర్టేషన్. ట్రంప్ డిపోర్టేషన్ విజయవంతం కాదు. పోప్. వలసదారుల అణచివేతకు ట్రంప్ యంత్రాంగం చేపట్టిన కార్యక్రమం విజయవంతం కాదని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం నిషేధించిన చైనా యాప్ల పేర్లు మరియు వెర్షన్లు మార్చి మళ్లీ భారత్లోకి అందుబాటులోకి వచ్చాయి. కొన్నింటిని యాజమాన్య హక్కులు మారినప్పటికీ మరికొన్ని చైనా కంపెనీల నుంచి మాత్రమే వచ్చాయన్న సమాచారం ఉంది. హరీష్ రావు. పథకాల్లో కోతలు, ఉద్యోగులకు వాతలు. మాజీ మంత్రి హరీష్ రావు. దేశవ్యాప్తంగా 14,000కు పైగా ఉన్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి మహారాజాస ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. హైదరాబాద్లో మీ సేవ కేంద్రాల వద్ద భారీగా రద్దీ. నగరంలోని మీ సేవ కేంద్రాల్లో భారీగా రద్దీ నెలకొంది. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు బారులు తీరారు. JEE మెయిన్ రిజల్ట్స్. JEEలో తగ్గిన తెలుగు రాష్ట్రాల హవా. JEE మెయిన్ తొలి విడత పేపర్ 1 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈసారి కొంత వెనుకబడ్డారు. తెలంగాణ నుంచి ఇద్దరే ఉండడం గమనార్హం. 10,000 రూపాయల కోట్లతో బజాజ్ గ్రూప్ హాస్పిటల్స్, బజాజ్ ఆటో, బజాజ్ అలియన్స్, జనరల్ ఇన్సూరెన్స్ తదితర వ్యాపారాలు ఉన్న బజాజ్ గ్రూప్ కొత్తగా ఆసుపత్రి విభాగంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ధన్యవాదాలు.